జీవకోటి మనుగడకు పచ్చదనం అవసరమని, అలాంటి పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె స్వర్ణ భారత్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు దీపా వెంకట్ అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాలలో ఒక మొక్క అమ్మ పేరుతో అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె రాకతో పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భవిష్యత్తు తరాల కోసం ప్రతి విద్యార్థి ఇంటి వద్ద తల్లి పేరుతో ఒక మొక్క చదువుతున్న పాఠశాలలో ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆమె సూచించారు. డబ్బులతో కొనలేనిది, వెలకట్టలేనిది పచ్చదనము, దాన్ని సంరక్షిస్తే భవిష్యత్తు ఉంటుందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకొని సమాజానికి ఉపయోగపడాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మా స్కూల్లో మా స్కూల్ పిల్లలందరూ చెట్లు ఉన్నాయి. ఇన్ ఆర్ క్యాంపస్ వి హావ్ అరౌండ్ 30,000 చెట్లు నాటడం జరిగింది మా క్యాంపస్ లో. సో మీరందరూ కూడా మీ పేరు పెట్టుకుని, లేకపోతే మీ అమ్మ పేరు, ఎనీవే వాట్ ఎవర్ దే సెడ్, అది ఎవరి పేరైనా కావచ్చు, ఆ చెట్టు బాధ్యత మీరు తీసుకుని ఇందాక